జీవనాడి 59 సాహితీ ప్రతిభ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత కార్యక్రమంలో కొత్త ఢిల్లీలో 1956 డిసెంబర్ 23 నుండి 30 వరకు సాగిన ఆసియా ఆఫ్రికా రచయితల తొలి మహాసభలకు శ్రీశ్రీ సమర్పించిన ప్రసంగ వ్యాసం మీ ముందు ప్రసారం చేయబోతున్నాం. శ్రీశ్రీ నాయకత్వంలోని తెలుగు ప్రతినిధి వర్గంలో ఉపనాయకుడిగా కాళోజీతో పాటు వట్టికోట ఆళ్వారు స్వామి, గిడుతూరు సూర్యం మొదలైన వారు ఉన్నారు. తెలుగు సాహిత్య పరిస్థితులపై శ్రీశ్రీ రాసిన ఈ వ్యాసాన్ని కాళోజీ చదివి వినిపించాడు. ఇప్పుడు ఆ ప్రసంగ వ్యాసం మీ ముందు. వ్యాఖ్యాత జీవన్. నివేదిక రూపంలో సమర్పించబడిన ఈ వ్యాసాన్ని 3 కోట్ల తెలుగు ప్రజల తరఫున అందజేస్తున్నానని అంటాడు శ్రీశ్రీ. భారతదేశంలోకెల్లా తెలుగు చాలా తీయని భాష అని, తెలుగులో అత్యుత్తమ గేయాలు గతంలోనే కాదు ప్రస్తుత కాలంలోనూ వెలువడుతున్నాయని ఆయన తన ప్రసంగ ప్రారంభంలోనే ప్రస్తావించాడు. 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో అధిక భాగం పద్యభాగమేనని అంటూ, నేటి తెలుగు కవులు సామాన్య ప్రజల జీవద్భాషలోనే రాస్తున్నారని, దీని గొంతు ములిమేయాలని చూసే శక్తులున్నాయని హెచ్చరిస్తారాయన. ద్రవిడ కూటమికే చెందిన తెలుగు భాష సంస్కృతం నుండి అనేక పదాలను తనలో ఇముడ్చుకుందని, అలాగే ముస్లిం పరిపాలనా కాలంలో పెర్షియన్, అరాబిక్ భాషల నుండి అనేక ఉర్దూ పదాల్ని తెలుగు స్వీయం చేసుకుందని అంటారాయన. అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని జయించడం వల్ల ఇంగ్లీషు పదాలను తెలుగు మౌనంగా సొంతం చేసుకుందంటారు. ఇట్లా విదేశీ పదాలు పుష్కలంగా తెలుగులో ఉండటం వల్లనే భారతదేశంలోనే ఎక్కువ భావ ప్రకటనాశక్తి గల భాషగా తెలుగు ఎదిగింది అంటారాయన. అలాగే తెలుగులో కథానిక అనే ప్రక్రియ ఇటీవలి కాలంలో బాగా అభివృద్ధి చెందిందంటారు. అంతేకాదు, ఆధునిక కాలంలో కన్యాశుల్కం అనే మహత్తరమైన నాటకాన్ని తెలుగు భాష సృష్టించుకుందని అంటూ, మృచ్ఛకటికం తరువాత 1000 ఏండ్లకు వచ్చిన గొప్ప నాటకం అదేనంటాడు శ్రీశ్రీ. తెలుగులో బాగా నిర్లక్ష్యపరచబడిన కళారూపం నవల అని అంటూ ఆయన ఏ అరమరికలు లేకుండా అంగీకరిస్తాడు. భారతదేశంలో 2వ భాషగా ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే తెలుగు భాష గతంలో అనేక విజయాలు సాధించింది అంటూ, దానికి ఉజ్వల భవిష్యత్తు కూడా ఉంది అనే ఆశావహ దృక్పథంతో శ్రీశ్రీ తన ప్రసంగ వ్యాసం ముగించాడు. ఇప్పుడు వినండి. 1956 డిసెంబర్ 23 నుండి డిసెంబర్ 30 వరకు కొత్త ఢిల్లీలో జరిగిన ఆసియా ఆఫ్రికా రచయితల తొలి మహాసభలకు శ్రీశ్రీ సమర్పించిన ప్రసంగ వ్యాసం. ఆధునిక తెలుగు సాహిత్యం. మా సాహిత్యం లేని ప్రస్తుత పరిస్థితిని గురించి ఈ నివేదికను 3 కోట్ల తెలుగు ప్రజల తరఫున అందజేస్తున్నాను. ఆంధ్రులలో అభిప్రాయ భేదాలు లేవని నేను అనను, కానీ భారతదేశంలోకెల్లా తెలుగు చాలా తీయని భాష అని, తెలుగులో అత్యుత్తమ గేయాలు రచింపబడుతున్నాయని అందరూ ఏకీభవించారు. తెలుగు సాహిత్యంలో కవితకు ఉన్నత స్థానం ఉంది. కొత్తగా కవితను ఆరంభించిన కవిని తక్షణం ప్రజలు గుర్తిస్తారు. కీర్తి తర్వాత వస్తే రావచ్చు. విశాఖపట్నంలో కానీ, విజయవాడలో కానీ, అనంతపురంలో కానీ, హైదరాబాదులో కానీ ఎక్కడైనా సరే కవితా పఠనాన్ని అతి శ్రద్ధతో వింటారు. ఆంధ్రదేశంలో కవులు ఎప్పుడూ ప్రజలకు దూరం కాలేదు, కానీ ప్రజలే కవిని ఒక విధంగా నిర్లక్ష్యంగా వదిలివేస్తున్నారు. తెలుగు సాహిత్యం 1000 ఏళ్ల నాటిది. అది పూర్తిగా కాకపోయినా ఎక్కువ భాగం పద్యభాగమే. దీనితో పోల్చితే వచనం ఇటీవలనే పెరిగింది. ఇటీవల వరకు పండితులకు, పామరులకు మధ్య చాలా అగాధం ఉండేది. అల్పసంఖ్యాకులు
బహుళ ప్రజానీకంపై ఆధిపత్యం వహించేవారు. నిరక్షరాస్యులైన ప్రజానీకానికి చదువు సంఖ్యలు దూరంగా ఉంచబడ్డాయి. క్లిష్టము, సంకుచితము అయిన నిబంధనలతో కూడిన కృతక భాషను ఉపయోగించటం ప్రజలను అజ్ఞానంలో ఉంచటానికి ఒక మార్గం. మనలోని నవీన గ్రాంథికవాదులు, క్లాసిసిస్టు కూడా ఇదే పని చేస్తూ సామాన్య మానవునికి విజ్ఞానం అందుబాటులో లేకుండా చేస్తున్నారు. కానీ ప్రజలు నేడు మేల్కొన్నారు. వారిలో జ్ఞానతృష్ణ హెచ్చింది. ఈ జ్ఞానాన్ని వారి సొంత భాషలోనే అందించాలి. భారతదేశంలోని కొన్ని యూనివర్సిటీలు ఈ అవసరాన్ని గుర్తించాయి, కానీ ఇంకా కొన్ని గుర్తించలేదు. కృత్రిమంగా నిర్మించబడిన అడ్డుగోడలను పడగొట్టి ప్రజల జీవద్భాష విజయం పొందటానికి ఇంకెంతో కాలం పట్టదు. నేడు తెలుగులో అత్యంత అభ్యుదయ కవులు సామాన్య ప్రజానీకపు జీవద్భాషలోనే వ్రాస్తున్నారు. కానీ అభివృద్ధి నిరోధక తత్వం అంతలోనే చావదు. ఈ జీవద్భాష గొంతు నిలిపివేయటానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. తెలుగు భాష ప్రాచీన పవిత్రతను మలినం చేస్తున్నానని కొందరు గోల చేస్తున్నారు. ఈ గోల ఇదివరకే విన్నాం. భాషాశాస్త్ర చరిత్రకారులు పవిత్ర భాష అంటూ లేదని రుజువు చేశారు. ఎప్పుడూ భాషలో ఇచ్చిపుచ్చుకోవడాలున్నాయి. చాలా కాలం వరకు తెలివిగల వాళ్ళు సామాన్య ప్రజలను అణచివేసినట్టుగానే ప్రజాభాషను కొద్దిమంది పండిత ప్రకాండులు గొంతు నులిమారు. ఈ సమస్యలను గందరగోళపరచాలని, విభేదాలు కల్పించాలని అనుకునే స్వప్రయోజన పరులు తమ కార్యకలాపాలను ఇంకా అలాగే కొనసాగించుతారు. కానీ నేడు ప్రజల సమిష్టి వాంఛ వాస్తవికమైంది. ప్రాణం మృత్యువుని జయించినట్టుగానే, వేలాది అబద్ధాలను సత్యం నాశనం చేసినట్లుగానే వ్యక్తిగత అవకాశవాదుల మోసాలను అది పడగొప్పుతుంది. నేడు ఆంధ్రలో అభ్యుదయవాదులకు, అభ్యుదయ నిరోధకులైన కపటులకు తీవ్రమైన పోరాటం జరుగుతూ ఉంది. ఈ మహాసభకు వచ్చిన ప్రతినిధులంతా అభ్యుదయ పక్షాన ఉన్నారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. యూనివర్సిటీలలో బోధనా భాషగాను, ప్రతి సాహిత్య కళారూపంలో ఉపయోగించవలసిన భాషగాను వ్యావహారిక భాషను అంగీకరించాలని వీరంతా అంగీకరిస్తున్నారు. పత్రికలు, సినిమా, రేడియో అన్నింటిలోనూ నేడు వ్యావహారిక భాషనే ఉపయోగిస్తున్నారు. అక్కడ అది విజయం సాధించింది. అది తప్పదు. ఆంధ్ర ప్రజలు చాలా జాగరూకులై ఉన్నారు. ఏది మంచిదో, ఏది చెడ్డదో వారికి తెలుసు. దాదాపు అర్ధశతాబ్దం పోరాడిన తర్వాత ఆంధ్రులు తమ సొంత రాష్ట్రాన్ని సంపాదించుకున్నారు. నేడు హృదయ వికాసము, భావైక్యత తలెత్తుతూ ఉన్నాయి. ఆంధ్రుల ఉదార స్వభావులం. ద్రవిడ కూటానికి చెందిన ముఖ్య భాషలలో తెలుగు ఒకటి. అయినా ఆర్య సంస్కృతికి మహానిలయమైన సంస్కృతం నుండి అనేక పదాలను తెలుగు భాష స్వేచ్ఛగా తెచ్చుకుంది. నా ప్రాచీన కవుల రచనలలో సంస్కృత పదాలు, సమాసాలు విరివిగా కనిపిస్తాయి. తరువాత ముస్లింలు దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు పర్షియన్, అరాబిక్ భాషల నుండి వచ్చిన ఉర్దూ పదాలని స్వీయం చేసుకుని మా భాష పెంపొందింది. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని జయించడం వల్ల ఇటీవల ఆంగ్ల భాష దేశం మూల మూలలకు పాకినప్పుడు అనేక ఇంగ్లీష్ పదాలను తెలుగు భాష మౌనంగా సొంతం చేసుకుంది. అలా చేసినందువల్ల మా భాష సంపద్వంతమైంది. ఈ విదేశీ పదాలను తెలుగు భాష నుండి తుడిచిపెట్టాలనే ధోరణిలో ఎవరూ లేరు. వాటినన్నింటినీ తుడిచిపెడితే దాదాపులో తెలుగులో మిగిలేది లేదు. ఈ విదేశీ పదాలు పుష్కలంగా ఉండటం వల్లనే భారతదేశంలో ఎక్కువ భావ ప్రకటనా శక్తి గల భాషగా తెలుగు ఉంటోంది. తెలుగులో ఎలాంటి భావాన్నైనా ప్రకటించడానికి అవకాశం ఉంది. ఇతర భాషల నుండి పదాలని ఎంచుకోవటంలో మా భాష సుముఖంగా ఉండటం వల్ల, నమ్రతా స్వభావం కలిగి ఉన్నందువల్ల
ఇది సాధ్యం. అందుచేతనే తెలుగు కవితను భారతదేశంలోని ఇతర భాషల కంటే సులభంగా ప్రపంచంలోని ముఖ్య భాషల్లోకి అనువదించవచ్చు. తెలుగులో కవితలాగా బాగా అభివృద్ధి చెందిన మరో శాఖ కథానిక. ప్రపంచ కథానికల పోటీలలో 2 బహుమానాలు తెలుగు రచయితలకు వచ్చాయి. వాటిని గురించిన వివరం కూడా శ్రీకరిచ్చాడు. న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన మొదటి ప్రపంచ కథానికల పోటీ 1962లో పాలగుమ్మి పద్మరాజు గాలివానికి 2వ బహుమతి వచ్చింది. అలాగే రెండో పోటీ 1953-54లో పురాణం సుబ్రహ్మణ్యం గారి నీలికి మొదటి బహుమతి వచ్చింది. ఇది శ్రీశ్రీ ఇచ్చిన వివరణ. బహుమానాల విషయం అలా ఉంచి తెలుగులో చిన్న కథ ఉన్నత స్థాయికి చేరుకుంది. జీవితంలోని ప్రతి దశను వైఖరిని అది ప్రతిబింబించింది. కథ చెప్పడంలో కొత్త సాంకేతిక పద్ధతులను రచయితలు నిత్యము కనిపెడుతున్నారు. గొప్ప గేయాల్లాగానే విషయ వైవిధ్యం, అద్భుతమైన సౌందర్యము, శక్తి కలిగిన గొప్ప కథానికలు తెలుగులో అనేకం ఉన్నాయి. నాటకం గురించి కూడా ఇలానే చెప్పవచ్చు. కానీ దాని విషయమై తగిన శ్రద్ధ ఆంధ్రలో చూపటం లేదు. సినిమా వచ్చి నాటక రంగాన్ని తోసిపుచ్చిందని సాధారణంగా ఒక ఫిర్యాదు ఉంది. కానీ ఈ ఫిర్యాదుకు ఆధారం లేదు. వాణిజ్య సినిమాకు నాటకరంగ ప్రదర్శనకు పోటీ ఉందంటే కొంతవరకు అంగీకరించవచ్చునేమో, కానీ ఫిలిం టెక్నిక్ నాటక ప్రదర్శనకు ఎంతో సహాయపడింది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా వెనుకబడి ఉండటమే నాటకం అభివృద్ధి కాకపోవటానికి కారణం. నాటక ప్రదర్శనకు సాంకేతిక సౌకర్యాలు గల రంగస్థలం ఒక్కటైనా ఉన్నదని ఆంధ్రదేశం చెప్పుకోగలదా? ఒక్క నాటకాన్ని ప్రదర్శించినప్పుడే దానికి జీవం వస్తుంది. రంగస్థలం లేకుండా నాటకం లేదు. ఆంధ్రలో సరియైన రంగస్థలం లేనందున ఔత్సాహిక నాటక ప్రదర్శనం కూడా అలాగే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆధునిక కాలంలో మహత్తరమైన నాటకాన్ని తెలుగు భాష సృష్టించింది. అది కన్యాశుల్కం. మృచ్ఛకటికం తరువాత అలాంటి నాటకం భారతదేశంలో రచించబడలేదు. నాటక, సినిమా రంగాలలో రెండింటిలో కూడా నటన ఆంధ్రదేశంలో చాలా అభివృద్ధి చెందింది. తెలుగులో బాగా నిర్లక్ష్యపరిచిన కళారూపం నవల అని నేను స్వేచ్ఛగా అంగీకరించబోతున్నాను. మా భాషలో బాగా వ్రాసిన నవలలు లేవని కాదు. ఎమిలీ జోలా, దోస్తరస్కీ లాంటి ప్రతిభాశక్తి, నిష్ఠ దృష్టి గల రచయితలేరి ఆంధ్రదేశ హృదయాన్ని ప్రతిబింబించే నవల, ఆంధ్ర జీవిత బృహత్తర చిత్రాన్ని చిత్రించే నవల, ఆంధ్రలోని ప్రస్తుత మానవ పరిస్థితులను చూపించే నవల ఏది? యువ రచయితలు అనేక మంది డిటెక్టివ్ నవలను సులభంగా వ్రాయవచ్చును అనే వ్యామోహంలో పడ్డారు. పాత రచయితలకు నేటి వాస్తవిక పరిస్థితులతో సంబంధం లేకుండా పోతున్నది. ఇదిగో మా ప్రేమ్చంద్, ఇదిగో మా శరత్ అని సగర్వంగా చెప్పుకోదగిన నవలా రచయిత అనతి కాలంలోనే ఉద్భవించగలడని ఆశిద్దాం. ఈ ఆశకు పునాది లేకపోలేదు. ప్రపంచంలోని అనేక భాషల నుండి రోజు తెలుగులోకి నవలలు అనువదించబడుతున్నాయి. వాస్తవానికి ప్రేమ్చంద్, శరత్బాబుల పేర్లు ప్రతి ఇంటా వింటాం. కొంతవరకు హాస్యంగా శరత్బాబు తెలుగు రచయిత అని అనడం పరిపాటే. అందులో కొంత వాస్తవం లేకపోలేదు. ఇతర భాషల వారికి తెలుగువారిలాగా స్వాగతం ఇచ్చిన భాష మరొకటి భారతదేశంలో లేదేమో. మహారాష్ట్ర భక్త కవులను ఆంధ్రదేశం బాగా గౌరవిస్తుంది. ట్యాగోర్ రచనలను తెలుగులోకి పుష్కలంగా అనువదించారు. మా పాత సాహిత్యం అంతా సంస్కృతం నుండి అనువాదం అని పూర్తిగా అనకపోయినా అనువర్తించిందని చెప్పవచ్చు. తిరుక్కురల్ని, భారతీ పాటలను తమిళం నుంచి తెలుగులోకి అనువదించాం. తెలుగులోని పరిస్థితి ఇది. నేను తెలుగు భాషను గురించి మంచి చిత్రాన్ని మాత్రమే చూపించానేమో. మా లోపాలు కూడా ఉన్నాయి.
ఆంధ్రదేశంలోనూ దాని సరిహద్దుల బయటను కూడా సాహిత్య విమర్శనా రంగంలో తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. నేను పేర్లను వదిలివేసి తెలుగు రచనలోని వివిధ ధోరణులను క్లుప్తంగా తెలియచేయటానికి ప్రయత్నించాను. భారతదేశంలో రెండవ భాషగా ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే తెలుగు భాష ఇదివరలో అనేక విజయాలు సాధించింది. ఇంకా ఉజ్వల భవిష్యత్తు కూడా దానికి ఉంది. ఈ వ్యాసంలోనే మరికొన్ని వివరణలు ఫుట్ నోట్స్ ఎడిటర్వి. ఎమిలీ జోలా ప్రఖ్యాత నవలాకారుడు, సాహిత్యంలో సహజవాదాన్ని నేచురలిజం బలంగా ప్రవేశపెట్టిన రచయిత ఈయన. నేనా, అర్త్, జర్మినల్ మొదలైనవి బాగా ప్రసిద్ధి పొందిన రచనలు. నేనా భూమి అంటూ తెలుగులో కూడా వచ్చాయి. మరొకటి దాస్తోవస్కీ, విశ్వవిఖ్యాత రష్యన్ నవలా రచయిత. క్రైమ్ అండ్ పనిష్మెంట్ నవల బాగా పేరు పొందింది. నేరము శిక్ష అనే పేరుతో శ్రీశ్రీ కొంత భాగం అనువాదం చేశారు. పూర్తి నవల తర్వాత తెలుగులో వెలువడింది. ఇతని ఇతర రచనలు కూడా కొన్ని తెలుగులోకి వచ్చాయి. అలాగే మున్షీ ప్రేమ్చంద్, హిందీ రచయిత, కథకుడు, గొప్ప నవలాకారుడు. సాహిత్యంలో వాస్తవికతను బలంగా ప్రవేశపెట్టిన రచయిత అయిన. మొదటి అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం మహాసభ ఏప్రిల్ 1936 లక్నోలో జరిగిన ఈ సభకు అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. ఈయన ఇతర రచనలు గోదాన్, గబన్, రంగభూమి, ప్రేమాశ్రం మొదలైన నవలలతో పాటు ఎన్నో కథలు కూడా తెలుగులోకి అనువాదమయ్యాయి. శరత్చంద్ర చటోపాధ్యాయ 1876 1935 సంవత్సరాలకు చెందినవాడు. ఈయన సుప్రసిద్ధ బెంగాలీ నవలాకారుడు, కథా రచయిత. ఇతని రచనలు అన్నీ తెలుగులోకి వచ్చాయి. తెలుగు సాహిత్యం మీద ఇతని ప్రభావం అపారం. భారతీది, దేవదాసు, చరిత్రహీనులు, శ్రీకాంత్ లాంటి ఎన్నో రచనల ద్వారా ఆయన అనేక పాఠక లోకాన్ని సంపాదించాడు. మరో రచయిత అందరికీ తెలిసిన వాడే రవీంద్రనాథ్ ఠాగూర్. 1861 1941. ఈయన బెంగాలీ కవి, కథకుడు, నవలాకారుడు, చిత్రకారుడు. విశ్వకవి అని కూడా ఈయనను అంటారు. తన రచనల ద్వారా బెంగాలీ భాషను సుసంపన్నం చేశాడు. గీతాంజలికి నోబెల్ బహుమానం 1913లో వచ్చింది. ఠాగూర్ రచనలు తెలుగులోకి శరత్ రచనలంత విరివిగా రాలేదు. అలాగే తిరుక్కురళ్, తిరు అంటే శ్రీ, కురల్ అంటే సూక్తి. క్లుప్తంగా విషయం వివరించటం. తిరువళ్ళువర్ 2వ శతాబ్దం కావచ్చు, తమిళంలో రాశాడు ఈ పుస్తకం. 2వ శతాబ్దికి చెందిన తిరువళ్ళువర్ తమిళంలో రాసిన పుస్తకం ఇది. దీనిని తమిళ వేదం అంటారు. 2 పాదాల్లోనే క్లుప్తంగా విస్తారమైన విషయం చెప్పటం ఈ కవి ప్రత్యేకత. ఇంచుమించు 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఆనాటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి మద్రాసు నుంగంబాకంలో వల్లువర్ కొట్టం కట్టించాడు. అందులో అతని కవితలన్నీ చెక్కించాడు. తెలుగులో దీని అనువాదాలు చాలా వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఆరుద్ర చేస్తున్నాడు. మరో రచయిత సుబ్రహ్మణ్య భారతి 1882 నుండి 1921. తమిళ మహాకవి, ఆధునిక తమిళ సాహిత్యానికి ఆద్యుడు. నవీన భావాలు సాహిత్యంలో ప్రవేశపెట్టాడు. జాతీయవాది, అస్పృశ్యత గురించి, స్వేచ్ఛ గురించి ప్రబోధాత్మక గేయాలు రచించాడు. ఈయన జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఇప్పుడు మరికొన్ని శ్రీశ్రీ సినీ గీతాలు వినండి. ముందుగా నటరాజ్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై 1981లో విడుదలైన ఇల్లే స్వర్గం చిత్రం నుండి జీవితమే ఒక సెలయేరు అనే పాట వినండి. గానం జానకి, సంగీతం
రమేష్ నాయుడు, దర్శకత్వం గార్ల సత్యనారాయణమూర్తి. ఇప్పుడు మరో పాట వినండి. ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు అంటూ సాగే ఈ గీతం ఎఫ్ బిలాన్ రాసిన ద స్నోస్ ఫెస్టర్ ఇయర్కు అనుసరణము అంటాడు శ్రీశ్రీ. ఈ రెండు గీతాలు గతకాలపు వైభవాన్ని నెమరేసుకుంటూ సాగేవే. ఈ గీతం ఆశాంతం అటువంటి గత వైభవ స్మరణతోనే సాగుతుంది అని పాఠకులు తేలిగ్గానే అర్థం చేసుకోగలరు. గతమంతా తడిసే రక్తమున కాకుంటే కన్నీళ్లతో అన్న శ్రీశ్రీనే ఈ గీతం రాశాడా అని
అనేకులు విస్మయం వ్యక్తం చేస్తారు. కవితావేశంలో కొన్ని సందర్భాల్లో ఇలాగే జరుగుతూ ఉంటాయి. పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయిన జాడలు వెతుకుతూ సాగుతుందే ఈ గీతం. ఇది సాహిత్యానికి తగ్గట్టు సంగీతంలోనూ ఒదిగిపోతుంది. ఖడ్గ సృష్టిలోని ఈ గీతం ఆంధ్రశిల్పి మాసపత్రిక డిసెంబర్ 1946 జనవరి 47 సంచిక నుండి గ్రహించబడింది. మొత్తం 7 చరణాల ఈ గీతాన్ని అనేకులు 4 లేదా 5 చరణాలుగానే గానం చేస్తున్నారు. కానీ కవి, ప్రజాగాయకుడు అయిన మేడగాని శేషగిరి ఈ గీతం మొత్తాన్ని అంటే 7 చరణాలని శ్రావ్యంగా ఆలపించి మన ముందుంచాడు. ఈ గీతానికి డప్పు శ్రీను అలాగే చిన్నారి అభిజ్ఞ వాద్య సహకారం అందించారు. స్వేచ్ఛ టీవీ కల్చర్, సాహితీ ప్రతిభ సహకారంతో జీవనాడి ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈ గీతం విడుదలైంది. వినండి ఆ గీతాన్ని. కాళిదాస మహాకవీంద్రుని కవనవాహినిలో కరంగిణ, కాళిదాస మహాకవీంద్రుని కవనవాహినిలో కరంగిణ, ఉజ్జయిని నేడెక్కడమ్మా ఉంగి చూపించు, ఏవి తల్లి ఏవి తల్లి, నిరుడు కురిసిన హిమ సమూహములేవి తల్లి, నిరుడు కురిసిన హిమ సమూహములెక్కడమ్మా ఏవి తల్లి, ఏవి తల్లి, నిరుడు కురిసిన హిమ సమూహములేవి తల్లి. షాజహాన్ అంతఃపురమున షడ్వదీసించానమెక్కడా, ఆ షాజహాన్ అంతఃపురమున షడ్వదీసించానమెక్కడా, ఝాన్సీ లక్ష్మీ దేవి ఎక్కిన ఝాన్సీ లక్ష్మీ దేవి ఎక్కిన సైంధవము నేడేది తల్లి, ఝాన్సీ లక్ష్మీ దేవి ఎక్కిన సైంధవము నేడేది తల్లి, ఏది తల్లి, ఏది తల్లి, నిరుడు కురిసిన హిమ సమూహములేవి తల్లి, నిరుడు కురిసిన హిమ సమూహములెక్కడమ్మా, రుద్రమాంబ భద్రకాళి లోచనోజ్వల రోజులేవి, రుద్రమాంబ భద్రకాళి లోచనోజ్వల రోజులేవి, ఖడ్గ దిక్కన కదనకాల ఖడ్గ దిక్కన కదనకాల కాహకాధ్వనులెక్కడమ్మా, ఖడ్గ దిక్కన కదనకాల కాహకాధ్వనులెక్కడమ్మా, ఎక్కడమ్మా ఎక్కడమ్మా, కృష్ణరాయుని బాబు జాగ్రత్త పాడబాకులు, కృష్ణరాయుని బాబు జాగ్రత్త పాడబాకులు, ఎక్కడమ్మా కృష్ణరాయుని బాబు జాగ్రత్త పాడబాకులు, ఎక్కడమ్మా కృష్ణరాయుని బాబు జాగ్రత్త పాడబాకులు, బాలచంద్రుని బ్రహ్మనాయుని, బాలచంద్రుని బ్రహ్మనాయుని ప్రాణవాయువులేవి తల్లి,
సమూహములేవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములేవి తల్లి చక్రవర్తి అశోకుడెక్కడ ఆ జగద్గురు శంకరుండెచ్చట చక్రవర్తి అశోకుడెచ్చట జగద్గురు శంకరుండెచ్చట ఏది తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు ఏది తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు ఏవి తల్లి ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములేవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములేవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములెక్కడమ్మా చివరిగా మరో పాట వినండి. 1979లో దీప్తి ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించబడిన నగ్న సత్యం చిత్రం నుండి మీకు మీరే పెద్దలు అనే పాట. గానం జానకి బృందం, సంగీతం చక్రవర్తి, చిత్ర దర్శకత్వం యు విశ్వేశ్వరరావు. మీకు మీరే పెద్దలు, మీకు లేవే హద్దులు, హద్దులేని పెద్దరికం వద్దు, 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 వద్దు వృధా వృధా, వద్దు వద్దు వృధా వృధా, మీకు మీరే పెద్దలు, మీకు లేవే హద్దులు. మనసు విప్పి మాట్లాడే మగువ జాతి మాది, ఆ మగువలతో ఆటలాడే మర్మనీతి మీది. అతి రహస్యం, అతి రహస్యం మీ బ్రతుకు, బట్ట బయలు మా బ్రతుకు. ఇది ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం జీవనాడి 60 సాహితీ ప్రతిభ కార్యక్రమంలో మరో చక్కటి తెలుగు కథ వినిపించబోతున్నాం. అప్పటి వరకు సెలవు. మీ జీవన్.